రక్షించబడిన మనము మన దేహాన్ని ఎవరి కోసం వాడాలి? మునుపు ఎలాగున్నావో, మునుపు ఎలా ఉన్నావో నీ పరిస్థితి, కానీ ఇప్పుడు అలా ఉండటానికి వీల్లేదు. నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలా? నిన్ను బట్టి దేవుని నామము అన్ని జనుల్లో దూషించబడాలా? మనం మారాలా వద్దా? ఒక్కసారి ఆలోచించేయండి. మారాలా? బొమ్మ మారుస్తున్నావు అంతే. అంతకుముందు ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మ తిప్పేస్తున్నావు, కానీ మనసు మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మారాలి. మనం ఏం చేయాలి? మనస్సు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందింది. ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందవలసినటువంటి అవసరము ఉన్నది. రోమపత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. ఏం మారాలండి? మనసు మారాలి. మనోళ్ళు ఏం చేస్తారు? రూపాలు మార్చేస్తారు. ఎక్కడైనా బైబిల్లో రూపాలు మార్చుకోండి అని బైబిల్లో ఎక్కడ ఉందా? బాప్తిజమిచ్చి యోహాన్ అంటాడు మారు మనసు పొంది అంటాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు మారు మనసు పొందండి అంటాడు. పేతురు చెప్తున్నాడు అయ్యలారా మేమేం చేయాలంటే మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తును. మనసు మారాలి. మనసు మారి రూపాంతరం చెందాలి, నూతన పరచబడాలి. మనసు మారాలి. మనసు మారుతుందా? మనసు మారిందా? ఒకసారి ఆలోచించండి. దేనికోసం వాడుతున్నాం? ఈ దేహం అంటే మామూలు అనుకుంటున్నారా? దేహము అంటే మామూలు అనుకుంటున్నారా? మామూలు కాదండి. దేహము దేవుని ఆలయము. మనం ఒక్కసారి ఆలోచించేయండి. ఈ దేహంలో ఆత్మ ఉంటేనే నీ భార్యకి నువ్వు కావాలి. ఈ దేహంలో ఆత్మ ఉంటేనే నీ భర్తకి నువ్వు కావాలి. అంటే మనము బతుకున్నప్పుడే అందరికీ కావాలి. నువ్వు బతుకుంటేనే బ్యాంకులో లోన్ ఇస్తాడు నీకు. చచ్చిపోయి ఏమండి మావాడు చచ్చిపోయాడు, ఆడి పేరు మీద లోన్ ఇవ్వండి అని ఎవరన్నా అడుగుతారా? అడగరు. ఎందుకంటే ఇవ్వరని మనకే తెలుసు. చూడండి, మరి చచ్చిన తర్వాత శవానికి విలువ లేదని తెలిసి దీన్ని తీసుకెళ్తాడు చర్చికి. బతుకున్నప్పుడు మాత్రం తీసుకురారు. బతుకున్నప్పుడు మాత్రం రాడు. పండగ క్రైస్తవుడిగా ఉంటాడు. అర్థమైందా? అయితే ఏం చేస్తున్నావు? నీ దేహాన్ని దేనికోసం వాడుతున్నావు? దేనికి దాసులుగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాలం ముందు దేవుని ఎరగని వారుగా ఉన్నారు. మరి విశేషంగా దేవుని గల్తీ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం చూద్దామండి. ఆ కాలంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? 4:4. ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరగని వారే. చూడండి, దేనికి దాసులుగా ఉన్నామంట? నిజమునకు దేవుళ్ళు. నిజమేనా కాదా? ఒకప్పుడు మనం అన్ని జన్మమా కాదా? క్రీస్తులోనికి రాకమునుపు మనం అన్ని జన్మమా కాదా? అలాంటి పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉన్నాం? మనం దేవుని ఎరగని వారంగా ఉన్నాం. నిజమునకు దేవుని కాని వారికి దాసులుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరు మీరు? దేవుని ఎరిగిన వారు. తెలుసా మీకు దేవుడు తెలుసా? ఎవరు చెప్పండి? మీ దేవుడు ఎవరు చెప్పండి? దేవుణ్ణి నమ్మండి, మా దేవుణ్ణి నమ్మండి, యేసుని నమ్మండి. ఇదేనా శ్లోకం? మా దేవుణ్ణి నమ్మండి, యేసుని నమ్మండి. ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. దేవుడు ఎవరు? మనకి దేవుడు ఎవరు? యేసుక్రీస్తుకి దేవుడు ఎవరు? యేసుక్రీస్తుకు కూడా దేవుడు ఉన్నాడా? యేసుక్రీస్తుకు కూడా దేవుడు ఉన్నాడు. మనకి కూడా దేవుడు ఉన్నాడు. మరి దేవుణ్ణి నమ్మండి, యేసుని నమ్మండి అంటాడు. యేసుక్రీస్తు కుమారుడైన దేవుడా, తండ్రి అయిన దేవుడా? యేసుక్రీస్తు దేవుడు కాదు అని నేను చెప్పట్లా. యేసుక్రీస్తు కూడా దేవుడే. కానీ యేసుక్రీస్తే దేవుడు కాదు అంటే యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు కాదు. అదనమాట. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా? నువ్వెవరో తెలుసా? అసలు ఎందుకు వచ్చావో తెలుసా? దేవుడు నీకే దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ దేహాన్ని ఎవరి కోసం ఉపయోగించాలో తెలుసా?
దేనికోసం దేవుడు మనల్ని కలగజేసుకున్నాడో కన్నాడో తెలుసా? ఒకసారి మనం ఆలోచించేయండి. ఇంకా మనం చూస్తే రోమపత్రికలో 6వ అధ్యాయము 18, 19, 23 వచనాలు. 6వ అధ్యాయము 18, 19, 23 చదవండి. పాపము నుండి విమోచించబడి ఒకప్పుడు దేనికి దాసులు? ఒకప్పుడు పాపానికి దాసులు. యోహాను సువార్త 8:34 యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, పాపానికి ఎందుకు దాసుడు? యోహాను సువార్త 8:34 ఎవరు పాపానికి దాసులంట? యోహాను సువార్త 8:34 అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును, చాలండి, పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు రోమపత్రిక వచ్చేద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయంకి చూడండి. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. మరి ఒకప్పుడు దేనికి దాసులుగా ఉన్నాం మనం? పాపమునకు దాసులమై ఉంటిమి, కానీ ఇప్పుడు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులమైతిమి. ఇందుకు దేవునికి. ఒకప్పుడు దేనికి దాసులు ఉన్నాం? పాపానికి. మరి ఇప్పుడు కూడా పాపానికి దాసులు ఉందమ్మా? ఒకసారి ఆలోచన. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దేనికి దాసులో ఉన్నాం అంటే మన ఏది వెళ్తుంది? మన మీద ఏది వెళ్తుంది? ఒకడు దేని చేత జయించబడతాడో దానికే దాసుడు అవుతాడు. ఒకడు దేని చేత జయించబడతాడో దానికే దాసుడు అవుతాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇచ్చుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడునో దానికే దాసుడవును కదా. దేని వలన జయించబడుతున్నావు? నువ్వు దేనికి దాసులుగా ఉన్నావు? నువ్వు దేవునికి దాసులుగా ఉన్నావా? క్రీస్తుకు దాసులుగా ఉన్నావా? లేక పాపానికి దాసులుగా ఉన్నావా? క్రైస్తవులు అయిన తర్వాత కూడా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టావా లేదా? పాత ఆలోచనల్ని, పాత క్రియల్ని విడిచిపెట్టావా లేదా? నీ వలన దేవుని నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుందా? ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మరొక వచనాన్ని మనం చూద్దాం. 6:23 మనం చూస్తే, ఏలైనగా పాపములను వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి ఇప్పుడు మనం దేనికి లోబడాలి? మనం పాపానికి శరీర దురాశలకు లోబడినట్లు శరీర క్రియలకు లోబడాలా, లేకపోతే నీతికి లోబడాలా? 16వ వచనం చూస్తే 16వ వచనం 15 కానించి 16 రోమా 6:16 లోబడుటకు దేనిని మిమ్మును మీరు దాసులుగా అప్పగించుదురో అది చావు నిమిత్తము పాపమునికే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరగరా అన్నాడు. దేనికి దాసులు అవుతున్నారు? ఒకసారి ఆలోచించండి. దేనికి దాసులు అవుతున్నారు? దేనికి దాసులుగా ఉన్నాం మనం? లేదండి మేము మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మీ దేహాలతో దేవుని మహిమపరచండి అంటే మేము దేవుని మహిమపరిచేస్తున్నామండి మా దేహాలతో అంటే ఒక్క మాట చెప్పండి. నీ వలన ఈరోజు దేవునికి ఏ మహిమ వచ్చింది? నీ వలన ఈ సంవత్సరం దేవునికి ఏ మహిమ వచ్చింది? ఏ మహిమ తెచ్చిపెట్టాం? ఒకసారి ఆలోచన. అది తక్కువైంది, ఇది తక్కువైంది, ఇది లేదు, అది లేదు, ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి. దేనికోసం? బొందలోకి వెళ్ళి శరీరం కోసం, దీన్ని మెత్తటం కోసం ఏదో తక్కువైపోయింది, ఇది కావాలి, ప్లాన్ వేస్తారు. ఈ సంవత్సరం ఇది కొనాలి, ఆ సంవత్సరం అది కొనాలి. దేనికోసం? శరీరం కోసం.
మీ భోగేచ్చలు అక్కడ చెప్తున్నాడు. ఎక్కడ యాకోబు 4లో, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ ఉన్న మాట ఏంటంటే 1 నుంచి చదివితే, మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నవి? మీ మీ శరీరంలో పోరాడు, మీ అవయవంలో పోరాడు, మీ భోగేచ్చల నుండే కదా, మీ భోగేచ్చల నుండే కదా. చూడండి, యుద్ధాలు పోరాటాలు. మరేం చేస్తున్నాం? ఎలా ఉన్నాం? దేనికి దాసులుగా ఉన్నాం? ఏం పని చేస్తున్నాం? దేవుని విషయంలో ఏం పని చేస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. దేహం ఇచ్చిందే దేవుని కోసం. మనం మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారం. మన దేహాలతో దేవుని మహింపరచాలి. దేవుని మహింపరచవలసినటువంటి మనము ఏం చేసి దేవుని మహింపరుస్తున్నాం, ఏం చేస్తున్నాం మనం? ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించి, ఈ పని చేశాను కనుక దేవుణ్ణి మహింపరిచాను అనేసి మనం చెప్తున్నామా? క్రీస్తుకు దాసులుగా ఉండాలండి. మనం దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉండాలి అంటే వాక్యానికి లోబడాలి, సత్యానికి లోబడాలి, సత్యాన్ని బట్టి నడుచుకోవాలి, మరి వాక్యాన్ని ప్రకటన చేయాలి. ఇది మనం చేయాలి. ఈ దేహాన్ని ఇచ్చింది దానికోసమే. ప్రార్థన చేస్తున్నామా? ఎవరి కోసమన్నా చేస్తున్నాం కదా. ప్రార్థన చేస్తున్నాం మన కోసం చేస్తామా? బయట వాళ్ళ కోసం చేస్తామా? బయట వాళ్ళ కోసం. అందరి కోసం చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన యాచనలు చేయాలి. మరి ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం? మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మన కోసమే చేసుకుంటున్నామా? అందరి కోసం చేస్తున్నామా? సరే, వాక్యం చదువుతున్నాం. క్యాలెండర్లో చదువుతున్నావా? బైబిల్లో చదువుతున్నావా? ఎంత చదువుతున్నావు? చదవాలని చదువుతున్నావా? అర్థం కావాలని చదువుతున్నావా? అయిపోయింది. ప్రకటన చేస్తున్నామా? వాక్యం చెప్తున్నామా? ఎక్కడన్నది వెళ్ళి చెప్తున్నామా అంటే చెప్పట్లేదు. అయ్యగారు చెప్పుకుంటాడు, ఆయన చెప్పుకుంటాడు, మనకెందుకు అంటే. యేసుక్రీస్తు చూడండి, వచ్చాడు, ఆయన ప్రార్థన చేశాడా? పగలంతా వాక్యాన్ని ప్రకటన చేసి రాత్రి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. సువార్త ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసి తర్వాత వాక్యము చెప్పేవాడు. దేవుని క్రియలు జరిగించాడు. ఈ దేహాన్ని దేవుని కోసమే, దేవుని పని కోసమే ఉపయోగించాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దేనికి దాసులుగా ఉన్నాం? నేను ముగిస్తా. దేనికి దాసులుగా ఉన్నాం? కేవలం మనుషుల్ని సంతోషపెట్టడానికే మనం ఉన్నామా? మనుషులంటే ఎవరైనా అవ్వచ్చు. మీ దృష్టిలో ఎవరైనా అవ్వచ్చు. మనుషులంటే ఎవరు చెప్పండి? మనుషులను సంతోషపెట్టడానికి. చూద్దాం, వాక్యం చూసిన తర్వాత మీకు అడుగుతా. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడ్డకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించి మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇష్టపూర్వకం. మనుషులను సంతోషపెట్టువారము అయినట్లు కంటికి కనపట్టకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. మనం ఎవరు దాసులం? క్రీస్తు దాసులము. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుతున్నానా? దేవుని దయను సంపాదించుకొని కోరుతున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును అనేసి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఒకసారి ఆలోచించి, ఎవరికి దాసులు అయిపోయాం మనం? ఈ దేహాన్ని ఎవరికి దాసులు అయిపోయాం? నీతికి దాసులుగా మన దేహాన్ని ఉపయోగిస్తున్నామా? నీతికి దాసులుగా మనం దేహాన్ని ఉపయోగిస్తున్నామా? నీతికి దాసులమని ఎరిగి. చూద్దామండి, రోమపత్రిక 6వ అధ్యాయంలో, రోమపత్రిక 6వ అధ్యాయము 12 నుంచి చూద్దాం.
కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా ఏంటండి శరీరం ఏంటండి? చావులకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. ఇదిగో తండ్రి, ఇదిగో నా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నా, ఇదిగో నీ పని చేస్తానికే నేనున్నాను, నన్ను వాడుకో. ఒకసారి ఆలోచన, ఎవరి కోసం దేహమును ఇచ్చాడని అనుకుంటున్నావు నువ్వు? ఎవరి కోసం ఇచ్చాడు అనుకుంటున్నావు? దేహాన్ని కలిగిన నీవు, ఈ దేహమనే నేను అనే ఆత్మకి ఈ దేహమనే టూల్తో దేవుని మహిమపరచవలసినటువంటి వారంగా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి మీ శరీరాలు దేనికోసము ఉన్నాయి, దేనికోసం మీ శరీరాలని ఉపయోగించాలి అనేసి చెప్తూ బతిమాలుతున్నాను అంటున్నాడు. ఇంటేనండి, లేకపోతే పొండి అని అంటలేదు. అక్కడ గర్వం లేదు, చెప్పే ఆయనకి అహంకారం లేదు. ఇంటేనండి, పోతే పొండి అని అంటలేదు. బతిమాలుకుంటున్నా అంటున్నాడు. ఏమని బతిమాలుకుంటున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమిలాడుకొనుచున్నాను. దేవుని వాత్సల్యాన్ని శరీరాలు ఎవరికి సమర్పించాలి? ఎవరి కోసం వాడాలి? ఎవరి కోసం వాడటానికి దేవుడు ఈ శరీరాలను మనకిచ్చాడు? ఆలోచించండి. ఎవరి కోసం ఉపయోగించడానికి ఈ శరీరాన్ని మనకిచ్చాడు? ఒకసారి మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నావు? సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. కాబట్టి ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి నూతన మూయటం వల్ల రూపాంతరం చెందాలి. ఇప్పుడే మనం తీర్మానం చేసుకుందాం. ఒకవేళ మనము అంతగా మన దేహాన్ని దేహంతో దేవుణ్ణి మహింపరచట్లేదేమో, మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడే తీర్మానం చేసుకుందాం. ఇక నుండి నా దేహంతో తండ్రి నువ్వు పరచబడేలాగా నేను జీవించాలని కోరుకుంటున్నా. నేను అలా జీవిస్తూ ఉంటాను తండ్రి, నువ్వు నాకు సహాయం చేయాలి. నేను జీవిస్తానికి ప్రయత్నం చేస్తున్నా. ఇదిగో ఈ రోజు నుంచే మరి అలాంటి స్థితిని, అలాంటి జీవితాన్ని నీకు ఇష్టమైన రీతిలో నేను జీవిస్తా. నీ కృపామహిమకు కీర్తి తెచ్చేలాగా నేను జీవిస్తాను. నాకు సహాయం చేయి. నేను నడుస్తూ ఉంటాను, నాకు సహాయం చేయి. అంతేగాని నువ్వే నడిపి, నువ్వే తొయ్యి, నువ్వే చెయ్యి అని కాదు. నువ్వు చెయ్యి ప్రభువా, నువ్వు అది చేయి ప్రభువా అని కాదు. నేను నడుస్తున్నా, నువ్వు సహాయం చేయి. ఏం చేయాలి? మనం తీర్మానం చేసుకుందాం. ఎంతవరకు ఒకసారి మనం గుండెల మీద చేయబెట్టుకుని ఆలోచించండి. నేను నా తండ్రి మహిమపరచబడేలాగా నేను ఏ పని చేయగలుగుతున్నా ఒకసారి ఆలోచించి, ఏ పలానా పని చేశానా ఒకసారి గుర్తించుకోండి. చేయకపోతే ఇప్పటి నుంచైనా చేస్తానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.